Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. ఈ వీడియోలో మనం ఎండోమెట్రియోసిస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఎండోమెట్రియోసిస్ అంటే ఇట్స్ ఎ కండిషన్ లైక్ ఇన్ఫర్టిలిటీ సమస్య పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళలో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ని మన ఇన్ అండ్ అరౌండ్ 10% నుంచి 15% పీపుల్లో చూడటం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఎ సివియర్ డిసీజ్, అంటే కండిషన్ ఆఫ్ ద పేషెంట్ని బట్టి వాళ్ళకి విపరీతమైన పెయిన్ అనేది ఈ పేషెంట్ ప్రెజెంటేషన్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఉంటుందన్నమాట. అది ఈవెన్ పెళ్లి కాకముందు కూడా ఈ సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్కాన్స్లో మనకి ఎండోమెట్రియోసిస్ అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఎయిదర్ పెయిన్తో అన్న డయాగ్నోస్ అవుతుంది, లేదు పిల్లలు పుట్టకపోవడం మూలంగా అన్న డయాగ్నోస్ అవుతుంది అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఫ్యామిలియల్గా ఉంటుందండి. అంటే మమ్మీకి ఉన్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం అంతా 6 to 7 times ఎక్కువ ఉంటుందన్నమాట నార్మల్ పేషెంట్స్తో పోలిస్తే. సో గర్భసంచిలో ఉండాల్సిన పొర ఎప్పుడైతే బ్యాక్ అంటే ట్యూబుల్ ద్వారా వెనక్కి వెళ్ళి గర్భసంచి పక్కన భాగంలో పడుతుందో దాని మూలంగా ఏమవుతుంది అంటే ఈ గర్భసంచిలో ఉన్న పొర గ్రో అవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అండాశయం పక్కన ఉన్న పెల్విస్ పైన గ్రో అవడం మూలంగా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్లో ఎలాగ పిల్లలు పుట్టడం అనేది ప్రాబ్లం అవుతుంది. ఒకటి, లోపల ట్యూబుల్ కానీ అండాశయం ఉన్న పొజిషన్ కానీ అవన్నీ వేరీ అవుతాయి, అంటే లోపల పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. కారణం ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్కి లోపల విపరీతమైన అతుకులు ఉంటాయి అనమాట, అడిషన్స్ అంటారు. అతుకుల మూలంగా ఏంటి అంటే ట్యూబ్ ఉండాల్సిన ప్లేస్లో ఉండదు, గర్భసంచి వెనకాలకి వెళ్ళి అతుక్కోవడము, గర్భసంచి ముందుకు వెళ్ళి అతుక్కోవడం అనేది జరుగుతుంటుంది. అలాగే అండాశయం నుంచి అండం విడుదల కూడా కొంతమంది పేషెంట్కి అనేది కాదనమాట. సో ఎండోమెట్రియోసిస్ పేషెంట్ ఏ రకమైన ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఎంత తొందరగా వెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళకి చూడాల్సింది ఎంత సివియారిటీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి మోడరేట్ ఎండోమెట్రియోసిస్ ఉంది, పిల్లల కోసం సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా కావడం లేదు, వాళ్ళ భర్త యొక్క వీరికణాలు నార్మల్గానే ఉంటాయంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ అనేది 2 రూపాల్లో ఉంటుంది. ఎదర్ ఐయుఐ ట్రీట్మెంట్ అన్నా ఉంటుంది, లేదు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అన్నా ఉంటుంది. సో వీళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్ కారణం ఒకటి నేను ఇందాక చెప్పినట్టు లోపల ఫార్మ్ అయిన అతుకులు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ మూలంగా గర్భసంచితో పాటు అండాశయం లోని అండాల యొక్క క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ఈ పేషెంట్కి ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, గర్భసంచిలో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. వీరికణాల లోపలికి ఏదైతే ఎంటర్ అవుతాయో వాటికి ఏంటి అంటే ఆక్సిడెంట్స్ ద్వారా వీరికణాల శక్తి అనేది కొంచెం తగ్గించేస్తుంది అనమాట ఈ ఎండోమెట్రియోసిస్లో. సో వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం కంపారిటివ్లీ నార్మల్ పేషెంట్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇదే పేషెంట్ ఐయుఐ ద్వారా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఐయుఐ కాలేదు అన్నా సరే, లేదు వాళ్ళకు ఒక అండాశయం తీసేయడం జరిగింది ఎండోమెట్రియోసిస్ మూలంగా, లేదు అంటే సిస్ట్ మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్ ఏంటంటే ఐవీఎఫ్ అనేది ట్రై చేయడం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కారణం ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడూ కాదు, ఇట్ ఈస్ ఆల్వేస్ రికరెంట్. ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినా మెడిసిన్స్ ఇచ్చినా సరే మళ్ళీ 1 సంవత్సరం లోపల కానీ 2 సంవత్సరాల లోపల కానీ మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ రికరెన్స్ రాకముందే ఇమీడియట్ సర్జరీ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే అలాగే వదిలేస్తే వాళ్ళ ఎగ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. అలాగే ఈ ఎండోమెట్రియోసిస్ పేషెంట్కి ఏంటి అంటే గర్భసంచి వాపు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట, దాన్ని అడినోమైసిస్ అంటారు. సో ఈ ఎక్కువ సివియర్ రాకుండానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది. సెమెన్ అనాలిసిస్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎలాగా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది దాని గురించి వివరించుకున్నాం. జనరలీ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకుండా బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ ఏంటి అంటే మెయిన్ చేయించుకోవాల్సిన టెస్ట్లు ఫీమేల్తో పాటు మేల్ కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రీవియస్లీ ఒక 5 years బ్యాక్ మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపించేది. అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల కానీ, నీటి బుడగల సమస్య కానీ, లేదు అంటే డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ కానీ, లేదు ఒబేసిటీ మూలంగా కానీ ఈ ఫ్యాక్టర్స్ అనేవి మేము క్యాజువల్గా ఎక్కువగా చూసేవాళ్ళం అన్నమాట. బట్ ప్రెజెంట్ ట్రెండ్ అంటే ఆల్మోస్ట్ 1 to 2 years నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కావచ్చు, లేదు అంటే వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు, అండ్ ఇంక్రీజ్డ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఇన్ మేల్స్ వల్ల కావచ్చు, దీని వల్ల ఏంటి అంటే మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వీరకణాల లోపం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఓన్లీ అమ్మాయిని వరకు వెళ్ళి ట్రీట్ చేయించడం అనేది ఏ రకంగానూ కరెక్ట్ కాదండి. కంపల్సరీ వాళ్ళ పార్ట్నర్ అంటే మెయిల్ పార్ట్నర్ కూడా తీసుకెళ్ళి కొన్ని టెస్ట్లు అనేవి చేయించాల్సి ఉంటుందన్నమాట. దానిలో అతి ముఖ్యమైన టెస్ట్ ఏంటి అంటే వీర్యకణాల పరీక్ష.
వీరికణాల పరీక్ష చేసుకునేది కూడా ఒక పద్ధతి ఉంటుందన్నమాట. అంటే మామూలుగా శాంపిల్ అనేది ఎలాగైతే బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తామో ఏ టైంలో పడితే ఆ టైంలో కలెక్ట్ చేస్తే మనకి కరెక్ట్ రిపోర్ట్ అనేది రాదనమాట. పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత 2 days నుంచి 5 రోజు మధ్యలో సెమెన్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే కరెక్ట్ రిపోర్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎర్లీగా శాంపిల్ ఇవ్వడం కానీ, లేదు అంటే ఒక 7 days తర్వాత శాంపిల్ ఇవ్వడం కానీ జరిగితే డెడ్ స్పర్మ్స్ అనేవి ఎక్కువ ఉండి కదలికలు తక్కువ ఉండడం, మార్ఫాలజీ అబ్నార్మాలిటీ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో టైమ్ ఆఫ్ సెమెన్ అనాలిసిస్ ఏ టైంలో ఇచ్చారనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు, కొంతమంది ఏంటి అంటే హాస్పిటల్లో కాకుండా హోమ్ కలెక్షన్ చేసి అది ల్యాబ్గా తెచ్చి ఇస్తుంటారు. సో ఆ పర్టికులర్ రిపోర్టింగ్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరికణాల పరీక్ష చేయించుకున్నట్లయితే ఎక్కడైతే సెమెన్ అనాలిసిస్ చేస్తారో అదే ల్యాబ్లో శాంప్లింగ్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. హోమ్ కలెక్షన్ చేసిన శాంపుల్లో అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు హోమ్ శాంప్లింగ్ కలెక్ట్ చేసుకుని ల్యాబ్కి ఇవ్వాల్సినట్లయితే టెంపరేచర్ మెయింటెనెన్స్, అంటే అది మీరు ఏదైతే మనం ఒక బాక్స్ అనేది ఇస్తామో అది వీలైనంత వరకు స్కిన్ టెంపరేచర్కి మెయింటైన్ చేస్తూ తీసుకురావాల్సి వస్తుంది. అలా తీసుకున్న పక్షంలో ఏంటి అంటే డెడ్ స్పర్మ్స్, మళ్ళీ ఆ టెంపరేచర్ వేరియేషన్ మూలంగా స్పర్మ్ అనేది డెడ్ అవ్వడం, కదలికలు తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో అబ్నార్మల్ టైమింగ్స్లో సరిగ్గా ఇవ్వకపోయినా సెమెన్ శాంపిల్స్, అలాగే మనం కరెక్ట్గా శాంపిల్ తీసుకోకపోయినా అబ్నార్మాలిటీస్ జనరేట్ అవుతుంటాయి. అదేవిధంగా పేషెంట్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ అనమాట. అంటే వీరికణాల టెస్ట్ ఇచ్చే ముందు నిద్ర అనేది బాగా పోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ఫుల్గా వీరికణాలు ఇచ్చినా సరే ఆ రిపోర్ట్లో కూడా కొంచెం వ్యత్యాసం అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో బేసికలీ టైం ఎలాగ ఏ ప్యాటర్న్లో ఇస్తున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో పేషెంట్ ఒకసారి సెమెన్ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ల్యాబ్ టెంపరేచర్కి మెయింటైన్ చేసి దానిలో ముఖ్యంగా మేము చేయించేసి 4 టెస్టులు చేస్తాం. ఒకటి ఎంత వాల్యూమ్, అంటే ఎంత శుక్రకణం అనేది టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాల్యూమ్ని బట్టి కూడా కదలికలు అనేది ఆధారపడేసి ఉంటుంది. అలాగే శుక్రకణాల యొక్క కదలికలు అంటే మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎలాగైతే మనకి స్పీడ్ మూవింగ్ వెహికల్స్, స్లో మూవింగ్ వెహికల్స్ ఉంటాయో అలాగే వీరికణాలు కూడా మొటిలిటీ, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు. అంటే బాగా కదిలే వీరికణానికి ప్రెగ్నెన్సీ కలిగించే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. కదలికలు తక్కువ ఉన్న పేషెంట్కి మొటిలిటీ తగ్గే అవకాశం అనేది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ద స్పర్మ్స్, మార్ఫాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద స్పర్మ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెమెన్ అనాలిసిస్ అనే పరీక్ష చేసిన తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 నెంబర్ తక్కువ ఉంది అని చెప్తారు, లేదు కదలికలు తక్కువ ఉంది అని చెప్తారు, చూడడానికి వీరికణం బాగోలేదు అని చెప్తారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్లో అత్యంత ఇంపార్టెంట్, తొందరగా వెళ్ళాల్సిన ట్రీట్మెంట్ సివియర్ కండిషన్స్. అంటే వీరికణాల సంఖ్య బాగా తక్కువ ఉంది, 5 million కన్నా తక్కువ ఉంది, కదలికలు 20% కన్నా తక్కువ ఉన్నాయి, వీరికణం యొక్క శక్తి 1% కన్నా తక్కువ ఉంది. ఈ పర్టికులర్ పేషెంట్ మాత్రం ఎంత వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే వీరికణాల పరీక్ష చేసుకునేటప్పుడు నేను ఇందాక చేసిన ప్రికాషన్స్ మెయింటెనెన్స్తో పాటు ఏ ల్యాబ్లో చేస్తున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాబ్ షుడ్ ఫాలో ద స్టాండర్డ్స్. అంటే వీరికణాలు ఏ ల్యాబ్లో అయినా చేసేస్తారు, ఇట్ ఈస్ ఓన్లీ మైక్రోస్కోపిక్ టెస్ట్ అనుకుంటారు, కానీ కాదు. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎ ప్రాపర్ కండిషన్. క్వాలిటీ చెక్ ఉన్న ల్యాబ్లో చేయించినట్లయితేనే ఆ వీరికణాల టెస్ట్కి ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టెస్టులతో పాటు మగవాళ్ళకి ఈ టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఏదైనా అబ్నార్మాలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే రెస్ట్ ఆఫ్ ద టెస్ట్, అంటే అల్ట్రాసౌండ్ కానీ స్క్రోటల్ డాప్లర్ అని కానీ చేయించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మగవాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసుకోవడము, వాళ్ళకి తగినన్ని పరీక్షలు చేయడం అనేది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వర్స్.